ఏరు మొక్కల వైద్యం. అయ్యో భాస్కర్, నిన్నిలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది తెలుసా? ఎలాంటి ఇంట్లో పుట్టావో, ఎలాంటి ఇంట్లో పెరిగావో, చివరికి వేరు ముక్కలు అమ్ముకుంటున్నావా? ఇందులో తప్పే ఉందమ్మా. పైలట్ చదివిన నా తమ్ముడే వాళ్ళ ఆవిడ కోసం జిలేబీ అమ్ముకుంటున్నాడు. అలాంటిది నా మొగుడు వేరు ముక్కలు అమ్ముకుంటే తప్పే ఉంది? నీకు నాకు తప్పు లేకపోవచ్చే, పాపం ఆ చిట్టమ్మకి తప్పుగా అనిపించొచ్చు కదా. పాలమ్ముకునే తన అన్న ఇలా వేరు ముక్కలు అమ్ముకుంటుంటే చిన్నతనంగా ఉండొచ్చు కదా. ఉంటే ఉండని. దాని మొగుడుతో జిలేబీ అమ్మించగలేంది, నా మొగుడుతో నేను వేరు ముక్కలు అమ్మించలేనా? అంటే నీ తమ్ముడితో జిలేబీ అమ్మించి మన పరువు తీస్తుందని భాస్కర్తో వేరు ముక్కలు అమ్మించి వాళ్ళింటి పరువు తీస్తున్నావా? అవును, ఇందులో తప్పే ఉంది. ఊరుకోవే. ఆ చిట్టమ్మకి బుద్ధి లేకపోతే మాత్రం మనకైనా ఉండాలి కదా. పాపం ఆ చిట్టమ్మని చూడు, వాళ్ళన్నిలా రోడ్డు మీద వేరు ముక్కలు అమ్ముకుంటుంటే ఎలా విలవిల్లాడిపోతుందో, ఎలా అల్లాడిపోతుందో. చిట్టమ్మ మొహాన ఏడుపొక్కటే తక్కువ. డేర్ బావా, మా అత్తగారు ఓసాలు లేకపోతున్నారు. ఓ చిన్న చలకిచ్చేద్దాను. నువ్వేటి, నువ్వు బతికేట్రా? ఇట రోడ్డు మీద ఏరు ముక్కలు అమ్ముకోవడం ఏట్రా? అసలు ఈ సెల్లు ఉందనుకున్నావా, సచ్చిందనుకున్నావా? మరి ఏం చేయమంటావే? నువ్వేమో రవిచంద్రతో జిలేబీలు అమ్మిస్తున్నావట, అందుకనే నాతో ఈ ఏరు ముక్కలు అమ్మిస్తున్నారే. వద్దురా అన్నయ్య, వద్దురా. నేను ఇట చూడలేకపోతున్నారా, నా కడుపు తరుక్కుపోతుందిరా. అర్థమైందా? పేడలో పుట్టి పేడలో పెరిగిన మీ అన్న వేరు ముక్కలు అమ్ముకుంటుంటే నీకంత బాధగా ఉంటే, కోట్లలో పుట్టి విమానం నడిపిన నా కొడుకు ఇలా జిలేబీలు అమ్ముకుంటుంటే నాకెంత బాధగా ఉంటుందో ఇప్పటికైనా అర్థమైందా? బాగా అర్థమైంది అత్త. కాకపోతే నీకే చిన్న మెదడు సితికిపోయి ఏడ్చేస్తున్నావో నీకే అర్థం కావట్లేదో. ఇందులో అర్థం కాకపోవడానికి ఏటుంది? మీ అన్నయ్య ఇలా రోడ్డు మీద ఏరు ముక్కలు అమ్ముకోకుండా ఉండాలంటే నువ్వు మా రవిచంద్రతో జిలేబీలు అమ్మించడం మానిపించేయాలా. లేదనుకో మీ అన్నయ్య ఇలాగే రోడ్డు మీద ఏరు ముక్కలు అమ్ముకుంటూ బతికేస్తాడు. అవును సెట్టే, నీ ఇంటి పరువు ఈదిన పడకుండా ఉండాలంటే, మీ అన్నం చూసి ఊళ్ళో జనం నవ్వుకోకుండా ఉండాలంటే వెంటనే నీ మొగుడుతోటి ఈ జిలేబీ కొట్టు తీయించేయాలా? సత్తదవా, మా అన్నేమన్నా జమీందారింట్లో పుట్టాడట్రా ఇంటి పరువు ఈదులో పడిపోవడానికి? ఆడు పుట్టింది మిఠాయి అమ్ముకునే వాళ్ళ ఇంట్లో, పెరిగింది పేడ కంపు కొట్టే పశువుల కొట్టంలో. డబ్బుల కోసం ఏర్ముక్కలే కాదు, అరటి తొక్కలు అమ్మమన్నా అమ్ముతాడు. అలాంటోని చూసి ఏదో ఒక పని చేస్తున్నాడు అనుకుంటాం గాని పరువు పోతుందని ఎందుకు ఎడతాన్రా? అంటే మీ అన్నయ్య ఇలా వేరు ముక్కలు అమ్ముకుంటుంటే నీకేం బాధైదా? చాలా సంతోషంగా ఉంది. అద్దింట్లో అడుగెట్టినా అద్దింటి సొమ్మును ఆశించకుండా కష్టపడి పనిచేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాంతమ్మత్త చెప్పానా, నేను చెప్పానా? నీ కొడుకులాగి మన నడిపెట్టాడు ఏరు మొక్కలు అమ్మితే బాధపడతారు గాని నాలాగా పాలమ్మేటోడు ఏరు మొక్కలు అమ్ముకుంటే ఎవడ బాధపడతాడంతా. కరెక్ట్ గా చెప్పావురా అన్నయ్య. ఇదిగో అత్త, నీకు తెలియని ఇంకో విషయం చెప్పనా? ఏంటది? పాల వ్యాపారం చేయకముందు మా అన్న చేసిన వ్యాపారం ఇదే, ఈ ఏర్ముక్కలు అమ్మడమే.
ఏంటి పాలమ్మక ముందు మీ అన్నయ్య వేరు ముక్కలమ్మాడా? అవును బంగారు, కాకినాడలో మన సేల్ బిజినెస్ అంటూ లేదు. మన ఫస్ట్ బిజినెస్ ఇదే. ఓరి నాయనో, ఇన్నాళ్ళు పాలమ్ముకున్నవాడే నా మొగుడు అనుకున్నా. ఇలా వేరు ముక్కలు అమ్ముకున్నాడా? ఛీ, నా బతుకు చెడా. ఛీ. ఇదిగో కాంతమ్మ, చిట్టమ్మ కంటే సంపాదన లేదు, ఆస్తులు లేవు కాబట్టి తన మొగుడుతో జిలేబీ అమ్మించుకుంటుంది. కానీ నీకేం రోగం? నీ దగ్గర కోట్ల కొద్ది డబ్బుంది. ఎంచక్క అల్లుడిని కూతుర్ని బంగారంలో చూసుకోక అల్లుడితో ఏరుముక్కలు అమ్మిస్తావా? కొంచెమన్నా బుద్ధుందా? అది కాదండి. ఏంటి కాదు? ఇతను జిలేబీ అమ్ముతున్నాడంటే అందులో అర్థం ఉంది. నీ అల్లుడు వేరుముక్కలు అమ్మడంలో అర్థమేముంది? అర్థమా దాని పొందా? ఉన్న డబ్బులు సరిపోయినట్టు లేవు, అందుకే అల్లుడితో వేరుముక్కల వ్యాపారం పెట్టించినట్టుంది. చిచ్చి, ఎట్లాంటి పిసినారు దాన్ని కార్పొరేటర్ గా గెలిపించినందుకు మన చెప్పుతో మనం కొట్టుకోవాలి. ఇదిగో కాంతమ్మ, నీ అల్లుడితో వేరుముక్కలు అమ్మించడం ఏ టీవీలోనో పేపర్లోనో వచ్చిందనుకో, నీ పార్టీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు నీ మొహం మీద ఉమ్మేస్తారు. కాస్తంత చూసుకో. రావే పోదాం. కాంతమ్మత్త, నా మొగుడుతో నేను సీట్లు అమ్మించానని నీ అల్లుడితో నువ్వు ఏరుముక్కలు అమ్మిస్తావా? నీకింత దరిద్ర ప్లానింగ్ ఎవరిచ్చారో గాని ముందాన్ని సెప్పుతో కొట్టాలా? ఒరే కోటిగా, ఆవిడేంట్రా అలా చూస్తుంది? పద బావా. ఆ జిలేబీ బెల్లం జిలేబీ, వేడి వేడి జిలేబీ, బెల్లం జిలేబీ, వేడి వేడి జిలేబీ. చచ్చెదవా, నిన్ను నా పరువు తీసావు కదరా. చావు, చావురా. చచ్చెదవా, చచ్చెదవా. అమ్మా, అమ్మా, ఎందుకు కొడుతున్నావు అమ్మా? వీడేగా ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే కుక్కని కొట్టినట్టు కొట్టమన్నాడు. ఏదో మాట వరుస కంటే నిజం కొట్టేస్తారమ్మా. లేకపోతే నీ కల్లోకొచ్చి కొడతారా? అప్పటికి నేను అడిగాను, మీరు వేసిన దిక్కుమాలిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా అని. అయ్యిద్ది అయ్యిద్ది అన్నావు. చివరికేమైంది? నా అల్లుడితో వేరు ముక్కలు అమ్మించినందుకు ఊళ్ళో జనాలు మొత్తం నా మొహం మీద ఉమ్మేశారు. నేను కూడా నా బెల్లంతో చెప్పాను, ఇలాంటి దిక్కుమాలి ప్లాన్ అయితే మా సిట్ట ముందు పనిచేయవని. విన్నారా? ఊరు జనాలందరి ముందు మోకం వాచిపోయి తిట్టించుకున్నారు. ఆయన ఈ మన నడిపే నీ కొడుకు జిలేబీ అమ్మితే బాధపడతారు, పాలమ్ముకుని నేను ఏర్లు అమ్ముకుంటే ఎవరు బాధపడతారో. అది నిజమే భాస్కరు, జనాలు తిడితే గాని మేమెంత పెద్ద తప్పు చేసామో అర్థం కాలేదు. కాంతమ్మ గారు, నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉందండి. ఐడియా అంటే ముందు చెప్పు, అది బ్రహ్మాండం కాదు మా అక్క చెప్పుద్ది. ఐడియా ఏంటో చెప్పి తగలడు. భాస్కర్ ఏరుముక్కలు అమ్మితే చిట్టమ్మ బాధపడలేదు గాని, అదే ఈ భాస్కర్తో దొంగతనాలు దోపిడీలు చేయించేసి అవసరమైతే ఆడపిల్లల్ని బలాత్కారాలు చేయించేసి జైలుకి పంపించామనుకోండి, అప్పుడు చిట్టమ్మ ఖచ్చితంగా బాధపడిపోయి చచ్చినట్టు మీ కొడుకుని తీసుకొని ఇంటికి వచ్చేస్తది. ఎలా ఉంది ఐడియా? ఇలా ఉంది. కొడతారేంటమ్మా? మరి లేకపోతే నా కొడుకుని ఇంటికి తీసుకొచ్చే ప్లాన్ చెప్పరా అంటే నా అల్లుణ్ణి జైలుకి పంపించే ప్లాన్ చెప్తావా? వెళ్తే ఎక్కడికి వెళ్తాడమ్మా? ఇక్కడ ఉండి మాత్రం ఏమైనా ఉత్తరెత్తున్నాడా? అదే జైలుకి వెళ్ళాడనుకో, కనీసం ఈ భాస్కర్ని విడిపించుకోవడానికైనా కాళ్ళబేరానికి వచ్చిందిగా. ఒరే పులిగా, ఇలాంటి ఎంతో సలహాలు ఇచ్చామనుకో, నేను ఖచ్చితంగా జైలుకి వెళ్తాను. ఎలాగా? నిన్ను చంపి
అయ్య బాబోయ్, అంత పెద్ద నిర్ణయం తీసుకోకరా బాబు. ఏ ఆపండి. బయట వాడు జిలేబీలు అమ్ముతున్నాడని నేను బాధపడుతుంటే మధ్యలో మీ సోదేంటి? ఇదిగో అక్క, సాధ్యమైనంత త్వరగా ఆ చిట్టి స్వీట్ బండిని తీపించేయాలి. లేదంటే రోజు అల్లుడు అలా జిలేబీ అమ్మటం మనం చూడాల్సిందే. నిజమేరా తమ్ముడు, మనలాంటి మంచి వాళ్ళకి, మానవతా మూర్తులకి ఆ దేవుడు ఎందుకు ఇన్ని కష్టాలిస్తాడో అర్థం కావట్లేదురా. ఏమన్నారమ్మా? ఇంకోసారి చెప్పండి. మాలాంటి మంచి వాళ్ళకి, మానవతా మూర్తులకి ఆ దేవుడు ఎందుకు ఇన్ని కష్టాలిస్తాడు అంటున్నాన్రా. చిచ్చి, ఈ ఒక్క మాటతోనే చెరులోతోకి చచ్చిపోవాలనిపిస్తుందమ్మా. ఎందుకురా? పాపాలు చేయడంలో, పాపిష్టి పనులు చేయించడంలో మీరు గిన్నీస్ బుక్ ఎక్కిపోయారమ్మా. అట్లాంటిది మీరు మంచోళ్ళు, మానవతామూర్తులా? మరి మేం మంచివాళ్ళం కదా? నిజంగా మేం మంచివాళ్ళం కాబట్టే ఆ చిట్టమ్మ మా తమ్ముని అన్ని బాధలు పెడుతున్నా క్షమించి లోపలికి వచ్చేసాం. లేదంటే అక్కడే దాని జుట్టు పట్టి నేలకేసి కొట్టుండేవాళ్ళం. నిజంగా నీకంత దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడే వెళ్ళి నా చెల్లి తల తీసుకుని నేలకేసుకోవటమే. నేనా? నేనేంటి? నువ్వే. నువ్వు నిజంగా నా చెల్లిని కొట్టగలిగితే నీ తమ్ముడితో ఆ జిలేబీ వ్యాపారం నేను మానిపిస్తాను. ఎల్లు, నువ్వు వెళ్తావు, మీ అమ్మ వెళ్తాదో, ఇద్దరిలో ఎవరొకరు వెళ్ళి మా చిట్టి ఒంటి మీద చెయ్యేసి వెనక్కరండి. మీకు తంట పెట్టి జీవితాంతం మీరు ఏది చెప్తే అది చేస్తాను. మా చిట్టి ఘాటం ఇచ్చుకుని కాళ్ళు అట్టుకును మీ తమ్ముడు మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చేస్తాను. నాయనా, ఆ రాక్షసి నోట్లో నోరు పెట్టి మేం గెలవలేం కానీ, ఒరే తమ్ముడు, అక్క మున్సిపల్ ఆఫీస్కి ఒకసారి ఫోన్ చేయరా. ఎందుకక్క? కాంతమ్మకి తన అధికారాన్ని, పలుకుబడిని ఉపయోగించాల్సిన సమయం వచ్చిందిరా. ఫోన్ చేసి మన ఇంటి ముందు చిట్టమ్మ పెట్టిన స్వీట్ బండి సంగతేంటో చూడండిరా. అలాగే అక్క, ఇప్పుడే ఫోన్ చేస్తాను. డ్రైవర్ బావా, నీతో అలా రోడ్డు మీద జిలేబీలు అమ్మించినా మీ అమ్మలో చల్లని రాలేదేటి? దాని గురించే నేను ఆలోచిస్తున్నాను చిట్టమ్మా. నాకు చిన్న కష్టం వచ్చిందంటేనే కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకునే మా అమ్మ, నేను అలా రోడ్డు మీద జిలేబీ అమ్ముకుంటుంటే బాధపడిపోయి మా అక్కని ఇంటికి పంపిస్తుందేమో అనుకున్నాను. కానీ అలాంటిదేం జరగలేదేంటి? నాకు తెలిసి మనం ఇచ్చిన డోసు మీ అమ్మకి సరిపోలేదనుకుంటా. అవును చిట్టమ్మా, కాస్త డోస్ పెంచాల్సిందే. అయితే మన దగ్గర ఒక మంచి ఆడియో ఉంది. ఓడియానా? అదే ఆడియా. ఓహో, ఐడియానా? అదేలే డ్రైవరు, మీరంటే చదువుకున్నోళ్ళు, మేమంటే చదువుకోనోళ్ళం. మా భాష ఇట్టాగే తగలడుద్ది. సర్లే, ఇంతకీ ఏంటి ఐడియా?
ఏంటి చిట్టి ఇది? కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. చాలు చాలు. సరే, ఇప్పుడు వెళ్ళి వీడియో కాలింగ్ చేసుకోపో కదా. అలాగే చిట్టి. పడిపోతుంది పడిపోతుంది. ఇదేంటి రవిచంద్ర వీడియో కాల్ చేస్తున్నాడు? అమ్మా 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 అమ్మా, నన్ను త్వరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమ్మా. లేదంటే ఈ స్వీట్ షాప్ లో చాకరీ చేయలేక చచ్చిపోయేలా ఉన్నానమ్మా. నాన్నా, ఏంట్రా ఆ మాటలు? ఇప్పుడేమైందిరా నీకు? ఇంకా ఏమవ్వాలమ్మా? ఒక్కసారి అటు చూడు. వాళ్ళని చూడు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. నన్నేమో ఇంట్లో పనివాడిని చేసేసారమ్మా. ప్రతిరోజు 50 కేజీల స్వీట్స్ నాతో చేయిస్తున్నారమ్మా. అది సరిపోదన్నట్టు మా ఆవిడ బట్టలు కూడా ఉతకాలి, మా మావయ్యకి చుట్ట వెలిగించాలి, మా అత్తయ్యకి అంట్లు కూడా తోమివ్వాలి. చిచ్చి, ఈ బతుకు బతికే కంటే ఏ విమానంలోంచో దూకి చచ్చిపోవాలనిపిస్తుందమ్మా. నాన్న రవిచంద్ర, అంత మాట అనుకురా. అసలు అది ఆడదా అడ్డగాడిదా? కట్టుకున్న మొగుణ్ణి ఇంత కష్టపెడుతూ అలా కాలు మీద కాలేసుకొని కూర్చోడానికి దానికి సిగ్గులేదా? అనుకుని ఏం లాభం అమ్మా? నిజంగా నీకు నా మీద ప్రేమ ఉంటే వెంటనే అక్కని ఇంటికి పంపించేయమ్మా. మీ అక్కని పంపించాలా? అవునమ్మా, నేను ఈ కష్టాల నుంచి బయటపడాలంటే అదొక్కటే ఒక దారి. అక్కని వీళ్ళింటికి పంపించడం. అది కాదురా, మీ అక్కైనా అంత ఈజీగా ఒప్పుకునేలా లేదు. అయితే నీ కొడుకుని మర్చిపో అమ్మా, మర్చిపో. నన్న రవి, రవి, నన్న రవి. ఏంటమ్మా? రాక్షసి, దుర్మార్గురాలా, నీచురాలా. అమ్మా, నన్ను తిడతావేంటి? తిట్టింది నిన్ను కాదే, ఆ చిట్టమ్మని. ఎందుకు? ఎందుకంటే ఆ చిట్టమ్మ మీ తమ్ముడితో గాడిద చాకరీ చేయిస్తుందే, అడ్డమైన పనులు చేయిస్తుంది. చూడబోతే నా కొడుకు నాకు దక్కిలా లేడే. ఏమే నీలు, నువ్వు నీ మొగుడు నీ తమ్ముడు కోసమైనా కనీసం ఒక్క నెల రోజులు అక్కడుండండి. తర్వాత నేనే వచ్చి తీసుకొస్తాను. కుదరదు. ఆ కొంపలో నేను ఇంకొక రోజు కూడా ఉండను. నువ్వు వెళ్ళకపోతే నీ తమ్ముడు మనకి దూరం అయ్యేలా ఉన్నాడే. దాని బెదిరింపులకి నువ్వేం భయపడకమ్మా. అది నన్ను నా మొగుడిని ఆ ఇంటికి రప్పించాలని తమ్ముని హింసిస్తోంది. అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలస్యం? బయలుదేరండి. కుదరదని చెప్పానా? నువ్వు వెళ్ళమంటే డైరెక్ట్ గా ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటా. అయ్యో భగవంతుడా,
ఇటు నీకు చెప్పలేకపోతున్నాను, అటు ఆ చిట్టమ్మకి చెప్పలేకపోతున్నాను. ఇంకా ఒక్కటే పరిష్కారం. ఏంటది? అర్జెంటుగా పులిరాజును పిలవాలి.